श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత బయ్యాజీ పాటిల్ నిన్నటి తరువాయి. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను ఇతరులను కోపడుతూ 4 కుండలను పగులుగొట్టారు. తరువాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకుని భంభం అని ఊదారు. ఇది మృత్యువు గాని మరేదైనా అశుభ సంఘటన గాని జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలైంది. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్తకుమారుడు దాజీ కోతే జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాలలో ప్రతిదినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాజ్ చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెప్తూ, కానుకగా కానీ అరువుగా కానీ ఎవరికి ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బులను తినేయకు, ఎవరికి ఇచ్చేయకు అన్నారు.
అందువలన ఆ డబ్బును పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకుముందే 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడిలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్ట పైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవడమే కాకుండా చెరకు నాటినందుకైన పెట్టుబడి ₹300 కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పట్లాగా గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకి వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజున ఆదివారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పట్లాగే మసీదుకి వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని. కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకుని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపక నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు, అతను అంటే నా తండ్రి 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షిత్ను అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తరువాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ వారి నోట్లో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటకు వచ్చేశాయి. నేను వారి చూపుకం కింద చేతిని పట్టి బయటకు వచ్చిన నీటిని పట్టాను. తరువాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలు విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగిడివాడలో సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపర్గాం మామలదారైన కులకర్ణి, రహదా ఫౌజ్దారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ప్రజలందరూ అంటే హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మామలదార్ నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహాజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200 పైగా సంతకాలతో మహాజర్ తయారు చేసి మామలదార్కు సమర్పించాం. హెచ్ఎస్ దీక్షిత్, బాపు సాహెబ్ జోగ్, బాలాబాటే మొదలైన ప్రముఖులు మా మహాజర్లో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్డివాడలో సమాధి చేశారు. 1910లో 1910లో షిరిడిలో రెండోసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరైన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడిలో మహాదేవునికి అంటే శివునికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఆ ఎద్దు గ్రామంలోనూ లెండి తోట ప్రక్కన మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దానిని యవలాలో ఉన్న పశుశాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకుని ₹3 చిల్లర పోగు చేసి ఆ డబ్బును బీకు మార్వాడి అన్న అతనికి ఇచ్చి ఎద్దును యవలాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తోలుకొని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్టుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా, నన్ను కషాయవాని కొట్టంలో కట్టేశారు, కొట్టంలో కట్టేశారు అన్నారు. నేను నిద్రలేచి తాత్యాపాటిల్ మొదలైన వారితో సంప్రదించాను.
కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బిక్కు మార్వాడి పశుశాలలో వదలలేదని కసాయివానికి అప్పచెప్పాడని తెలుసుకున్నాం. నేను వెంటనే ఎవలా వెళ్ళి 2 పశుశాలలోనూ విచారించాను. ఈ ఎద్దును అక్కడికి తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను కసాయిలు ఉండే చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్టు చెప్పాడు. దానిని తను బిక్కు మార్వాడి వద్ద 14 రూపాయలు కొన్నట్టు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దును విడిపించి వదలి నేను ఆ ఎద్దును విడిపించి పశుశాలలో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బిక్కు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలల కారాగార శిక్ష పడింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. రామచంద్ర సీతారాం దేవ్ ఒరే బాలాబాట్ భూస్వామి, వయసు సుమారు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, బర్సోనా రోడ్, అంధేరి. నేను బాబాను మొదటిసారిగా 1908లో చూశాను. అంతకుముందే వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాస్కన్ మహారాజ్ కీర్తన ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పనిచేస్తున్న అమీర్ చక్కరు ఖాతిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గురించి గొప్పగా చెప్పి నన్ను ఒకసారి బాబాను దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీకృష్ణ పాటిల్తో కలిసి షిరిడి వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి సాటేవాడ ఒకటే ఉండేది. కానీ మేము గణేష్ ఆలయం దగ్గర బస చేశాము. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చేవారు, బొంబాయి భక్తులు రాలేదు. అసలు నేను అక్కలకోట స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ చక్కర్ నాతో అక్కలకొట్టు వెళ్లే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి బాబాను దర్శించిన తర్వాత అక్కలకోట వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతని మాట ప్రకారం నేను షిరిడిలో దిగాను. బాబాను ఒకసారి దర్శించి వెంటనే అక్కలకోట వెళ్ళవచ్చునని తలిచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి నేను వెంటనే అక్కలకోట వెళ్ళాలి అన్నారు. నా మనసులోని ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముక్తుడినై వారితో షిరిడీలో ఒకరోజు గడప నిశ్చయించాను. ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మర్నాడు వారి అనుమతితో అక్కలకోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడి వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరము దీపావళి షిరిడి వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలా మంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. ఆపల్య జబ్ తళావ్ ఆహే అన్నారు. నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మను ప్రబోధాన్ని ఆలగించు. అపన్ పహావా, దానికి అనుగుణంగా నడుచుకో. అదే నీ గురువు ఆప్లార్ అపన్ పహవా అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగిన ఈనాటికి నాకు రత్నగిరిలో సాంప్రదాయ గురువు ఒకరున్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండీపురము, అక్కలకోట యాత్రలకు వెళ్ళడం తగ్గించాను. నేనప్పుడు రెండు ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటిది స్థానిక కళాశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంప్ వెండర్, అంటే కమిషనర్పై కోర్టు స్టాంపులు అమ్మటం.
మామూలుగా స్కూలుకి సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ బాబా నా సెలవు పూర్తయిన చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేవారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకీదులు అంటే మెనూ ఇచ్చేవారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంపు వెండరు పని మాత్రం కొనసాగించాను. దీనివల్ల నాకు రోజుకి రూ. 20 నుండి రూ. 25 వరకు రాబడి వచ్చేది. దీనిని 5 సంవత్సరాల జీతం వరకు 5 నెలల 5 సంవత్సరాల క్రితం వరకు చేసి తర్వాత నా కుమారునికి అప్పజెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయసు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ బాబా కృప వల్ల నా ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నాకు సూచనలు అందించేవారు. వారు సమాధి చెందిన తర్వాత వారి పటం ముందు చీటీలు వేసి ప్రార్థించడం ద్వారా వారి ఆదేశాలు తెలుసుకునేవాడిని. బాబా సదేహులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంట్లోని వారందరినీ నేను హాస్పిటల్లో చూశాను. అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కల్లో కనిపించి నేను 10 మంది పటాలతో వచ్చాను. భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత 10 మంది రజకులు నా దగ్గరకు వచ్చారు. వీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలోనున్న B&CI రైల్వే స్థలంలో చాకిరీ ఏర్పరచుకొని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకాలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. వీరు పొరుగున ఉండటం వల్ల మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగ రూపంలో నెలకి రూ. 200 వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలోని నీరు మాకు సరిపోయేది. నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావి త్రవ్వించాను. బావిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించిన ముందుగా బావి త్రవ్వవలసి ఉండి నేను షిరిడీ వెళ్ళి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత భవనాన్ని నిర్మించదలిచి బాబా అనుమతికై నేను షిరిడీ వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాలు కట్టడానికి మాత్రమే డబ్బు ఉంది. కానీ బాబా నన్ను చూడంగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కో గీతను వాటాకు రూపాయి చొప్పున రూ. 25 ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలిచిన బాబా అడిగిన రూ. 25 సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తయిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తయింది. అప్పటికి 25 వాటాలు ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు మార్గం చూపుతున్నారు. నా వలె నా కుమారులు కూడా బాబాపై అంత నమ్మకం ఉంది. శ్రీ సాయి కీర్తిశేషులు దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. డిసెంబర్ 10వ తేదీ 1936 గడక్.
డిఎం మూల్కే ఎంబీబీఎస్ వైద్య వృత్తి గడక్. 1915లో మా కుటుంబంలో బాధాకరమైన సంఘటన జరిగింది. 18 సంవత్సరాల మా అన్నగారి కుమారుడు ఉన్నట్టుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ బాబాకు కుడిభుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకువెళ్ళాడు. బాబా కృప వల్ల వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి రెండవ కుమారుడు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు. బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరికి అతడిని సాయిబాబా వద్దకు తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊది మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడీ వెళ్ళటం, భజనలు చేయటం మొదలుపెట్టారు. కానీ నాకు అప్పుడు ఈ విషయాలేమీ తెలియవు. 1916లో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని పరేల్ లాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అసలు నేను అంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూసి ఎరగను. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటోను చూశాను. 1916 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తర్వాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురుస్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలిచారేమో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. నాకు 104.6 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో తెల్లని పొడవైన కఫ్ని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకొని ఉన్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించవలసిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరకు వచ్చింది. అప్పటికే నా ఒళ్ళంతా చెమటలు పట్టి కన్నీరు కారుస్తూ ఉన్నాను. నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో కనిపించినది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది, మరలా రాలేదు. తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడనై ఉద్యోగానికి కూడా వెళ్ళడం ప్రారంభించాను. కానీ యువకుడినైన నేను నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజ్ నా కలను
నేను వాగ్దానాన్ని నెరవేర్చకపోవడాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలోనున్న మాలేగాం అను ఊరికి బదిలీ అయ్యింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడు కోపర్గాముల మీదుగానే వెళ్ళాలి. సిడి వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మర్చిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో నేనొక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకు క్రులిన ద్రవం నా ఎడమ కంట్లో పడింది. నేనప్పుడు దానిని గమనించలేదు. గమనించేటప్పటికే కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇంతకు ముందు ఎన్నడూ ప్రార్థించని విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. వారు నా అపరాధానికి శిక్షించక దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత చండాలులైనా వాళ్ళు కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్లోనున్న సివిల్ సర్జన్ నా కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. 1 నెల తరువాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడు నుండి దోండు వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషన్కు చేరుకున్నాము. నేను ప్లాట్ఫారం పై నడుస్తూ ఉండగా నాకు ఒక దేశస్థ బుకింగ్ క్లర్కు తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము బాబా దర్శనానికై షిరిడీ వెళ్తున్నట్లు అతనికి చెప్పాను. ఇది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకొని వెంటనే తర్వాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాము. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తర్వాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాము. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితం మన్మాడు స్టేషన్లో బుకింగ్ గుమస్తా మాటలు విని మేము వెనుదిరిగి వెళ్ళిన విషయాన్ని బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తల వంచుకున్నాము. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాప పడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తర్వాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదువుమని నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్ పై ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్ పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహను శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలోనున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వాడిని. మెట్రిక్లో కన్నడం, ఆ తర్వాత ఫ్రెంచ్ 2వ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవడం రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనున్న జ్ఞానేశ్వరిని చదవగలిగే వాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమైందని నా నమ్మకం. నేను బీజాపూర్లో నుండి యుద్ధభూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తర్వాత గడక్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వ అవస్థల యందు మనపై తమ కృపా దృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన అవివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటన్నిటి నుండి బాబా సదా నన్ను కాపాడుతూ ఉంటారని నా దృఢ విశ్వాసం. డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా. వయసు 40 సంవత్సరాలు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంత్వాడీలో
సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనప్పుడు బాబా గురించి ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. నా స్నేహితుడు పి దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకొని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలలో నేను ఉత్తీర్ణుని కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో కాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడీ వెళ్లి బాబా పుణ్యతిథి ఉత్సవాలలో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేలన్ ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు, అతను మా విభాగానికి చెందినవాడు కాదు, అయినా వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్లుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోటు అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తర్వాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్ల గుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకొని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలలు సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సావంత్ బొంబాయిలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెప్తున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా
పై మడత నుండి కింద మడత వరకు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఇది చూసి ఆమె, బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకోని రీతిలో అబ్బా సావంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరొక కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి. శ్రీమతి కాశీబాయి హంసరాజ్, కీర్తిశేషులు హంసరాజు భార్య. వయసు సుమారు 45 సంవత్సరాలు. వని సాకోరి. 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడీ వెళ్ళాము. అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణాయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్కు చెందిన నరసింహ మహారాజు నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం లేకుండా చేస్తుందన్నది చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని 2 చెంపదెబ్బలతో తరిమివేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చెల్లుమనిపించి దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలోనే నివసించసాగాము. షిరిడీ రాక మునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రం ఉండేది, రాత్రులు ఇబ్బంది పట్టేది కాదు. 6 నెలలు గడిచిన తర్వాత పగలు కూడా రావడం మాని పూర్తిగా నివారణ అయ్యింది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రుల్లో దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉపస వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారం గురించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తను పుల్లని, ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినడం మానివేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావైనా చేస్తాను గాని పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంతా సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలుగాచి చల్లారబెట్టి తోడు వేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినం మధ్యాహ్నార్తికి హాజరైన తర్వాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లోకి దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీదకి ఎగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్న ఆరతికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపు కాశాడు. అది రోజు వచ్చినట్టే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీద కెగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దానిని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమి వేయగలిగాడు. కానీ పిల్లి మూతి పెట్టిన ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీదు చేరి బాబా వద్ద ఊదీ ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీదుకు వెళ్ళాము. జోగు, కాకా దీక్షత్తు, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడున్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు, కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తన కఫ్ని ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు, పెరుగు తినడం మానివేశాడు. ఇది తనకున్న ఉబ్బస వ్యాధి త్వరగా తగ్గడానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన కొత్తలో నేను రోజు నా భర్తకు ఉబ్బసానికి మందు ఇచ్చేదానిని. ఇది చూసి బాబా తమకు ఉబ్బస వ్యాధి ఉందని, నేను నా భర్తకు మందు ఇస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనం ఏముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వడం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బస వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియాన్లో ఉన్న ఉపాసిని బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు: నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి ఇక్కడ స్నానం చేయడం ఎందుకు? నేనిప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేనిప్పుడే ఔదుంబర్ వాడి వెళ్ళి వచ్చాను. బాబుసాహెబ్ జోగ్ కోరికపై బాబా అక్కల్కోట్ మహారాజుగా అతడికి దర్శనం ఇచ్చారట. ఈ విషయం నాకు జోగు స్వయంగా చెప్పాడు.
సెప్టెంబర్ 26వ తేదీ 1936 వీలేపార్లే. దినకరరావు జైకర్. తండ్రి శ్యామారావు జైకర్. వయసు 28 సంవత్సరాలు. వీలేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేను ఒకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తర్వాత బాబా మసీదు అంచున నిలబడి, కొంచెం ఆగు జర తాంబా అని తుఫాను ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాను తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బికుబాయి శ్రీ బయ్యాజీ పాటిల్ కోతే భార్య. వయసు సుమారు 42 సంవత్సరాలు. మరాఠీ, షిరిడి. నా పుట్టినిల్లు అహ్మద్ నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అను ప్లేడర్ ఉండేవాడు. అతను రాధాకృష్ణ ఆయి తాతగారు. అతని ఇంట్లోనే ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో ఆరతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేరులోనున్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెళ్ళి అయిన కొంతకాలానికే నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండటంతో నేను నా 14వ ఏట 1908 సంగమనేరు నుండి ఇక్కడికి షిరిడీ వచ్చాను. వంజర్గాంకు చెందిన గంగగిరి మహారాజ్ వాడాకు సమీపంలోనున్న చింత చెట్లు క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఆ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణ అయి పంపిన బాబా ఫోటో, బర్ఫీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు 6 రూపాయల వంతున పింఛను వస్తుంది. 1916వ సంవత్సరం ఆఖరిలో, అంటే ఆయి చనిపోయిన 2 నెలల తరువాత నేను పింఛన్ తెచ్చుకోవడానికి అహ్మద్ నగర్ వెళ్ళాను. పింఛన్ తీసుకొని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయి కొని కోపర్గాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తొచ్చి నా మనస్సు వికలమైంది. తరువాత షిరిడీ చేరి మసీదుకి వెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయడానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకక్కర్లేదు. తళాలా హార్ మలా నకో అంటూ బాబా దానిని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్ నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు 2 పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలైంది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయాయి. 3వ ముక్క కింద పడిపోయింది. అది ఎలా దిగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కర్లేదు అన్నారు. తరువాత నేను తెచ్చిన పేడాలు, పుచ్చకాయి ముక్కలు వారి ముందుంచాను. బాబా వాటిని తీసుకొని భక్తులందరికీ పంచారు.
నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకొని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించాడు. బాబా, ఈమె గోదావరి ఒడ్డున కూర్చొని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయ వేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తమ భక్తురాలిని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన విషయం వాస్తవమే. బాబాకు నా హృదయ వేదన తెలిసినందువల్లే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను దిక్కులేని దానిని అయ్యానన్న బాధతో హృదయ విదారకంగా విలపించాను. బాబా మమ్మల్ని ఇక బాబా మిమ్మల్ని ఇక చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. ఇంటి వాకిలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా, మిమ్మల్ని ఈ సర్పరూపంలో గుర్తించలేను. నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమైంది. డిసెంబర్ 3వ తేదీ 1936 షిరిడి. ఒక గుమస్తా, వయసు 44 సంవత్సరములు, పార్సీ, బొంబాయి ఆఫీసు. 1913లో ప్రప్రథమంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితులు కొందరు షిరిడీలోనున్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతోమంది వైద్యులచే చికిత్స చేయించినా నయం కాకపోవడంతో నా స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుణ్ణి తీసుకొని షిరిడీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులున్న తరువాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు అనిపించింది. మమ్మల్ని వెళ్ళిపొమ్మనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు కన్నా పిచ్చి అధికమైంది. తల్లికి ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జాబు రాశాను. బాబా అతనిని తీసుకొని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతనిని తీసుకొని షిరిడీ వెళ్ళాను. అక్కడ అమీదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుని ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాడిని. అక్కడ నా సోదరుడు ప్రతిదినం హారతికి హాజరవుతూ బాబా ఊది తీర్థము సేవిస్తూ కొన్ని నెలలు గడిపిన తరువాత బాబా కృప వలన అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలం బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢ నమ్మకం, భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉండేవాడిని. నేను యువకుడినైనందువల్ల ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట బాస్రాలోను, తరువాత 1917 నుండి 1918 వరకు సూయేజ్లోను ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరియైన దృక్పథం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తర్వాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేనెప్పుడూ వారిని ఆధ్యాత్మిక ప్రగతి గురించి ప్రార్థించలేదు. మొదట నా నా సోదరుని అనారోగ్యం, తరువాత నా ఇద్దరి చెల్లెళ్ల వివాహం మొదలైన సమస్యలు నా మనసులో తొలిచేసేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వలన నా చెల్లెళ్లకు వివాహాలు జరిగాయి. బాబా నా కోరికలన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వలన వివాహమైంది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వలనే వివాహమై నాకు ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని.
ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఆ విభూతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాల వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువల్ల నా భార్యను బతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారం నా భార్య కోలుకుంది. కానీ వృద్ధాప్యం తప్ప ఏ అనారోగ్యము లేని మా అమ్మ అకస్మాత్తుగా డబుల్ న్యూమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేనెప్పుడూ వారి పటాన్ని చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికో లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయం. బాబాతో నా అనుభవం సంతోషదాయకమైనది. ఎప్పుడూ నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చీకు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యంలో తేలిపోయేవాడిని. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతిని పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమైంది. నేను చాలా పేదవాడిని. 1913లో నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నా నెల జీతం 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసేసుకునేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలున్నాయి. వారు ఈ మొత్తాన్ని దక్షిణగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గరున్నదంతా వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. వారు మనకి ఇవ్వటం ద్వారా అనుగ్రహించటమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం ద్వారా కూడా మనలను అనుగ్రహించేవారు. నేను బాబా వద్దకు కొన్నిసార్లు మాత్రమే వెళ్ళి కొద్ది సమయం మాత్రమే గడిపినందున నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. నేను ఈనాటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు, గాథలు మొదలైనవి చదవలేదు. పార్సీ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన పండితుని బాబా ఎలా ప్రభావితం చేస్తారో నేను చెప్పలేను. మనం భగవంతుని గురించి తెలుసుకొని వారితో ఏకమవ్వాలి. ముందుగా మనకు సరి అయిన ఆలోచన విధానం ఉంటే అది సత్ప్రవర్తనను అలవరచి చివరకు భగవంతుని చేరేందుకు దోహదం చేస్తుంది. జోరస్టర్ ప్రబోధించిన మతాన్ని పార్సీలు అనుసరించేవారు. పార్సీలు సూర్యుడు, సముద్రం, అగ్నిని దైవ స్వరూపాలుగా భావించి వాటిని దేని ముందైనా నిలబడి ప్రార్థిస్తారు. నాకు జోరిస్టర్ పట్ల ఉన్న భక్తిభావం బాబాను కొలిచేందుకు అడ్డంకి కాలేదు. అప్పటికే పాదుకొని ఉన్న ఒక సాంప్రదాయంలో పురోహిత వర్గం యొక్క అలక్ష్యం వల్ల చేరిన ప్రక్షిప్తాలను జోరిస్టర్ తొలగించి సంస్కరించాడు. మనం బాబాను ప్రార్థించి వివిధ ప్రాపంచిక కోరికలు తీర్చుకుంటాము. ఈ విధంగా చేయడం సరియైనది కాదని పార్సీ మతంలో కానీ మరి ఏ ఇతర మత గ్రంథాలలో కానీ చెప్పబడిందేమో నాకు తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 6వ తేదీ 1936. సోమనాథ్ శంకర్ దేశ్ పాండే, పోలీస్ ఇన్స్పెక్టర్. తండ్రి శంకర్ ఉరఫ్ నానా సాహెబ్ నిమోన్కర్. వయసు 50 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. 376 శనివార్ పేట్, పూనా.
నేను నానాసాహెబ్ నిమోన్కర్ కుమారుణ్ణి. మా స్వస్థలమైన నిమోన్ షిరిడీ 20 మైళ్ళ దూరంలో ఉంది. నిమోన్ నుండి కోపర్గాం వెళ్ళాలన్నా, కోపర్గాం నుండి నిమోన్ వెళ్ళాలన్నా షిరిడీ మీదుగా వెళ్ళాలి. నిమోన్లో మాకు చాలా భూములున్నాయి. షిరిడీలో మా బంధువులున్నారు. శ్యామ తండ్రి బల్వంతరావు దేశపాండే నాకు తాతయ్య అవుతాడు. ఆయనకు మా నాన్న అంటే అమిత ప్రేమ. బాబాను చూడాలని బల్వంతరావు ఎప్పుడు మసీదుకి వెళ్ళినా దూరం నుంచి బాబా అతనిపై ఇటుకరాయి విసిరేవారు, లేదా విసురుతారని బెదిరించి తరిమి వేసేవారు. అలా బాబా జనులనెవ్వరిని తమ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. ఒకసారి బల్వంతరావు సాయిబాబాను అందరూ పిచ్చి పకీర్ అంటున్నారు. నాకు అదే సందేహంగా ఉంది. నువ్వు నాతో వచ్చి వారిని చూసి నీ అభిప్రాయము చెప్పు అని మా నాన్నను బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. మా నాన్న మసీదుకు వెళ్ళినప్పుడు మాత్రం బాబా రాళ్ళు రువ్వలేదు. దాంతో వాళ్ళు బాబా దగ్గరకు వెళ్ళి దర్శించుకోగలిగారు. బాబాను చూడడంతోనే మా నాన్న హృదయం ఆయన పట్ల ఆకర్షితమైంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మా నాన్న బల్వంతరావుతో బాబా పిచ్చివాడు కాడని, గొప్ప మహనీయులని చెప్పాడు. ఇంతకు మునుపు బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు తనపై రాళ్ళు రువ్వేవారు కాదా, మరి ఇప్పుడు ఎందుకు రువ్వలేదని బల్వంతరావు ఆశ్చర్యపోయాడు. అందుకు మా నాన్న, నీవు బాబాను పిచ్చివారని సందేహించావు, అందుకే అలా జరిగింది. నేను అలా సందేహించలేదు అని చెప్పాడు. అప్పటి నుండి మా నాన్న ఏడాదికి రెండేళ్లకు ఒకసారి బాబాను దర్శించేవాడు. బాబాపై భక్తి శ్రద్ధలు పెరగనారంభించిన తర్వాత తరచుగా వారిని దర్శించుకునేందుకు వెళ్ళేవాడు. మా నాన్న సంగమనేర్ గౌరవ మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు కలెక్టరు పిఏగా పనిచేస్తున్న నానాసాహెబ్ చందోల్కర్ను కలిశాడు. చందోల్కర్ కూడా సాయిబాబాను ఆరాధించేవాడు. వారిరువును బాబాను గురించి మాట్లాడుకునేవారు. చందోల్కర్ మసీదును పునరుద్ధరించడానికి చందాలు వసూలు చేసినప్పుడు మా నాన్న కూడా తనకు చేతనైనంత చందా ఇవ్వడమే గాక మసీదు పునర్నిర్మాణం కార్యక్రమాలను పర్యవేక్షించాడు. బాబా పనివాళ్లను మసీదు మరమ్మత్తు పనులను చేయనిచ్చేవారు కాదు. ఆ పనులకు అడ్డుపడి చేసిన పనులను తారుమారు చేస్తుండేవారు. అందువలన చాలా కాలం పునాదులు కూడా వేయలేకపోయారు. అందువల్ల బాబా చావడిలో నిద్రిస్తున్నప్పుడు మా నాన్న రాత్రిళ్ళు త్వరితగతిన పనులు చేయించేవాడు. బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916-18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను షరాబుగా బ్యాంకర్ చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకి ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరపడ్డాడు. మా నాన్నకి ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడా డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకొని ఉన్నవాడు. ఎవరైనా ఫకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైసా వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకల కంటే శ్రేష్టమైన మా ప్రాపంచిక పరమార్థిక ఉన్నతినే మా నాన్న బాబా నుండి కోరుకొని వాటిని పొందాడు. కనుక బాబా డబ్బులు బాబాకి ఖర్చులకే
ఉపయోగించేవాడు. బాబా స్వయంగా మా నాన్నను పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమను పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమను ఆదేశిస్తూ ఉండేవాడు. మా నాన్నను మేము కాక అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా కాక అని పిలిచేవారు. బాబా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, नमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, Sai Baba.